మీరు ఇప్పటివరకు జరిగిన తెలంగాణ ఏ ఎగ్జామ్ అన్నా తీసుకోండి, అది టెక్నికల్ కానీ స్పెషలిస్ట్ ఎగ్జామ్ కానీ కంపల్సరీగా ఒక్క క్వశ్చన్ జిఐ ట్యాగ్స్ మీద అడిగారు. ఎందుకంటే కల్చర్లో చాలా ముఖ్యమైన భాగం జిఐ ట్యాగ్స్. జిఐ ట్యాగ్స్ మీద మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే క్రొనలాజికల్ ఆర్డర్ అడుగుతారు. ఫస్ట్ దేనికి వచ్చింది, పోచంపల్లి ఇక్కటికి ఫస్ట్ జిఐ ట్యాగ్ తెలంగాణ నుండి వచ్చిన ప్రోడక్ట్ పోచంపల్లి ఇక్కట్. సో పోచంపల్లి ఇక్కట్ నుండి మొదలుకొని ఇది 17th ప్రోడక్ట్ లక్క గాజులు. సో 17th ప్రోడక్ట్ వరకు క్రొనలాజికల్ ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనం అడిగేది వాటి స్పెషాలిటీ ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు ఉదాహరణకి తేలియా రుమాల్ ఉంది, లేకపోతే నిర్మల్ టాయ్స్ ఉన్నాయి, నిర్మల్ పెయింటింగ్ ఉంది, ఎలాంటి పెయింట్స్ వాడుతారు, గద్వాల్ చీర, అండ్ వీటికి మళ్ళీ ఒక సపరేట్ రికగ్నిషన్ కూడా కొన్ని వాటికి వచ్చి రావడం జరిగింది. ఉదాహరణకి హైదరాబాద్ హలీంకి జిఐ ట్యాగ్ ఉంది. హైదరాబాద్ హలీం లాస్ట్ ఇయర్ జరిగిన ఒక కాంపిటీషన్లో, హైదరాబాద్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన కాంపిటీషన్లో హైదరాబాద్ హలీం మోస్ట్ ఫేవర్డ్ జిఐ ట్యాగ్ ఫుడ్ డిష్ లాగా సెలెక్ట్ చేయబడింది. అంటే ఎక్కువ మంది దానికి ఓటేశారు. ఇట్లాంటి ఏదైనా స్పెషలైజేషన్ ఉంటే దాని గురించి కూడా తెలియాలి. మీరు జిఐ ట్యాగ్స్ చూసుకోవడానికి మీకు ఎక్కువ టైం పట్టదు. మీకు టైం ఉంటే ఒక 10-15 minutes జిఐ ట్యాగ్స్ మీద నేను చెప్పిన క్వశ్చన్స్కి చూసుకోవడం చాలా చాలా బెటర్. ఎందుకంటే జిఐ ట్యాగ్స్ మీద కంపల్సరీగా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్, అంటే మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్ దేంట్లో వస్తుంది అన్నదానికి ఇది ఒక టాపిక్ అనమాట. జిఐ ట్యాగ్స్ మీద కంపల్సరీగా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. క్రొనలాజికల్ ఆర్డర్ చూసుకోండి, ఏ ప్రోడక్ట్ ఏంటి అన్నది చూసుకోండి, దాని స్పెషాలిటీ ఏంటిది అన్నది చూసుకోండి, దానికి ఇంకేమన్నా రికగ్నిషన్ ఉంటే అది కూడా మీకు తెలియాలి. ఇవి మాత్రం కంపల్సరీగా అడుగుతారు. ఇప్పుడు సిద్దిపేట గొల్లబామ శారీస్కి ఇంకొక రికగ్నిషన్ ఉంది. అట్లా కంపల్సరీగా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవి జిఐ ట్యాగ్స్ మాత్రం చూసుకోండి. లేటెస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హైదరాబాద్ లాక్ బ్యాంగిల్స్.